చెప్పి ఈ రోజు మంచిర్యాలలో అఖిలపక్షంగా ధర్నా మరియు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ రోజు హింస చేయొద్దని చెప్పి రాజ్యాంగంలో ఉన్నప్పుడు కూడా రాజ్యహింసను ప్రోత్సహిస్తూ వాళ్ళే ఈరోజు హింస చేయడం జరుగుతుంది. ఈ రోజు ఆపరేషన్ కగారు పేరుతో అమాయకులైనటువంటి గిరిజనులను ఈ రోజు వాళ్ళు చంపడం జరుగుతుంది. వందల మంది చంపడానికి వేల మంది 50,000 మంది సుమారు ఈ పోలీసులను ఈరోజు కర్రగుట్టపై తీసుకొచ్చి ఇప్పుడు కాల్చి చంపడం జరుగుతుంది. ఏదైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒక మాట చెప్పడం జరిగింది. 2026 మార్చి కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మీరు మావోయిస్టులు లేకుండా చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించాలి. మావోయిస్టుల ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది, మావోయిస్టులు రావడానికి కారణం ఏందో మీరు ఆ కారణాలను మీరు లేకుండా చేయండి. ఈ రోజు ఆకలితోటి నిరుద్యోగులతోటి రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, దౌర్జన్యము, దోపిడీ వీటన్నిటి భరించలేకనే ఈ రోజు మావోయిజం పుట్టుకొచ్చింది. ఆ మావోయిజం పుట్టుకొచ్చిన కారణాలు లేకుండా చేయండి తప్ప మీరు మావోయిస్టును అర్థం చేస్తామని చెప్పి ఈ రోజు భారతదేశం ఉన్నటువంటి పాలకులు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు మీరు పరిపాలించలేదు. అమెరికా కనసలు నడుతున్నారు, పెట్టుబడిదారు వ్యవస్థ కనసలో మీరు నడుతున్నారు. వారి కోసమే మీరు ఈరోజు అమాయకులపైన మీరు ఈ రోజు చంపడం జరుగుతుంది. మేము బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరు శాంతి చర్చలతోటి మావోయిస్టుల చర్చలు పిలవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు కూడా మేము మనవి చేయడం జరుగుతుందంటే ఇది వీళ్ళను కంపల్సరీ ఈ ప్రభుత్వానికి చెప్పండి. మీరు సుప్రీంకోర్టు మేము కూడా కోరడం జరుగుతుంది. ఇక్కడ కాల్పులు ఆపాలని చెప్పి సుమోటోగా ఈ కేసు నమోదు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా కోరడం జరుగుతుంది. ఆపరేషన్ కగారు పేరిట మన దేశ బిడ్డలను, మన పరులను మారణకాండ చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం ఈ మారణకాండను సృష్టిస్తుందో మరి తెలపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఆపరేషన్ కగారులో చనిపోయేది ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు. అంతేకాకుండా ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో వారిని కావాల్సుకొని దొరకబట్టి ఎన్కౌంటర్ చేయడం చాలా దురదృష్టకరం. ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే మానవ హక్కులను కాలరాస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం కోసం, వారిని పెంపొందించడం కోసం ఏదైతే మావోయిస్టులను కగారుపేట అంతమొందిస్తుంది. ఈరోజు మావోయిస్టులు ఎందుకు పుట్టారు, కార్పొరేట్ వ్యవస్థను ఈ దేశంలో పేద ప్రజలకు ఏదైతే అణగారిన వర్గాలను అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో మావోయిస్టు పోరాటం కొనసాగుతున్న సందర్భంలో ఈ యొక్క దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేవలం వారి దృష్టి అంతా ఇటు కార్పొరేట్లను పెంచి పోషిస్తూ ఇటు వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టు ప్రజా సంఘాలను పట్టి అంతమొందించడం చాలా దురదృష్టకరం. వెంటనే ఈ ఆపరేషన్ కగారును నిలిపే ఉద్దేశంతో మంచిర్యాలలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కలిసి వచ్చి ఈ యొక్క మారణ హోమాన్ని వెంటనే నిలిపాయని చెప్పేసి ఒక పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం మరియు ధర్నా చేసి మాకు ఏదైతే మన పౌరులను కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసిన తప్ప వేరే కాని చెప్పేసి గుర్తించాలి. ఏదైతే మావోయిస్టులను కావాల్సుకునే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి మేము కరాఖండి చెప్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఏదైతే మారణ హోమాలన్నీ ఆపేసి వారిని శాంతి చర్చల మీద పిలిపించి చాలా మందిని జలజీవ సమితిలోకి కల్పించిన సందర్భం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అఖిలపక్షాలతో అందరితో చర్చించి చేసిన సందర్భాలు ఈరోజు గుర్తుంచుకోవాలి. కానీ బీజేపీ దానికి వ్యతిరేకంగా కేవలం ఏదైతే కొన్ని వర్గాలను కాపాడడం కోసమే మావోయిస్టులను అంతమొందించే కార్యక్రమం చేస్తున్నారు. నువ్వు ఎన్ని చేస్తే కూడా మావోయిస్టు అనేది అంతం కాదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే అణగారిన వర్గాలు, పీడిత వర్గాలు వారికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఉద్యమం పుడుతుందని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడింది. ఈరోజు లెఫ్ట్ పార్టీ కావచ్చు ప్రజల కోసం ఉద్యమాల కోసం పోరాడే సందర్భం. కానీ బీజేపీ ప్రభుత్వం అసలు ఎందుకు పుట్టింది, అసలు ప్రభుత్వం మీ యొక్క పార్టీని ఎందుకు ఈరోజు పార్టీ ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఏ ఉద్యమం చేసి ఈరోజు